అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఈ సందర్భంలో ఒక చిన్న స్టోరీ చెప్పాలని మీ ముందుకు నేను వచ్చాను. ఒక అబ్బాయి తన తండ్రితో కలిసి చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. ఒకరోజు తన కుమారుణ్ణి తన తండ్రి స్కూల్కి సైకిల్ మీద తీసుకుని వెళుతూ సాయంత్రం తీసుకొస్తూ ఉండేవాడు. అయితే వాళ్ళు పేరుకి పేదరికమే గాని తన కుమారుడికి తన తండ్రి ప్రేమ చూపించడంలో ఏమాత్రం కూడా తక్కువ చేసేవాడు కాదు. చాలా ప్రేమగా తన కుమారుడిని చూసుకుంటుండేవాడు. ఒకరోజు తన తండ్రి స్కూల్కి తీసుకువెళుతున్న ఆ రోజుల్లో కుమారుడు చూపు తన తండ్రి వేసుకున్న చెప్పుల మీద పడింది. ఆ చెప్పులన్నీ బాగా చివుకుపోయాయి, బాగా ఊడిపోయాయి. కొడుకు ఇలాగ అంటున్నాడు, నాన్న ముందుగా నువ్వు చెప్పులు కొనుక్కొని చక్కగా వేసుకోవచ్చు కదా అని అనగానే తండ్రి తన కొడుకు వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వి, నా చెప్పులు ఎలాగున్నా పర్వాలేదు నాన్న, నేను ఏ విధముగానైనా సరే నడవగలను, చేయగలను, నువ్వు చదువుకుంటున్నావు గనక నువ్వు బాగా చదువుకో చాలు అన్నాడు. ఒకరోజు స్కూల్ నుంచి రాగానే తన తండ్రితో కుమారుడు ఇలాగన్నాడు, నాన్న రేపు మా స్కూల్కి నన్ను కొత్త షూ వేసుకుని రమ్మన్నారు మా టీచర్ గారు అని చెప్పాడు. దానికేముంది, తప్పనిసరిగా కొంటానని షాపింగ్ తీసుకెళ్లి మంచి షూ కొన్నాడు. అయితే తన తండ్రి చెప్పులు బాగోకపోయినా కుమారుడికి మంచి షూ కొన్నాడు. కొన్నాళ్ళకి బాగా చదువుకున్నాడు, ప్రయోజకుడయ్యాడు, చాలా ఉన్నతంగా చదువుకున్నాడు. అయితే అతడు టౌన్కి వెళ్ళి మంచి జాబులో జాయిన్ అయ్యాడు, మంచిగా సెటిల్ అయ్యాడు, మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళకి తండ్రి కాస్త పెద్ద వయసు వచ్చింది. తండ్రి ఒక రోజు ఫోన్ చేశాడు, నాన్న నిన్ను చూడాలని ఉంది, ఒక్కసారి నా దగ్గరకు వస్తావా అని. కొడుకు ఏమన్నాడో తెలుసా, నేను చాలా బిజీగా ఉన్నాను, ఆఫీసులో నాకు అస్సలు ఖాళీ లేదు, తర్వాత ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేసేవాడు. ఇలాగ చాలా సార్లు అయింది. కానీ ఒక రోజు రానే వచ్చింది. ఒక రోజు ఇంటికాడి నుంచి తన కుమారుడికి ఫోన్ కాల్ వెళ్ళింది, నువ్వు అర్జెంటుగా ఉన్న ఫలంగానే నువ్వు మీ ఊరు రావాలి అని ఫోన్ చేశారు. వెంటనే ఏం జరిగిందని కంగారుగా ఇంటికి వచ్చేటప్పటికి జరగవలసిన నష్టం కాస్త జరిగిపోయింది. ఏమిటా నష్టమో తెలుసా, తన తండ్రి అప్పుడే ప్రభువులో నిద్రించాడు. అప్పుడు తండ్రి ఇలాగ ఎప్పుడైతే ప్రభువులో నిద్రించాడో కొడుకు మనసు చాలా గాయమైంది. ఇంటెల్లిపాటు వారందరూ కూడా తండ్రిని చూసి ఏడుస్తూ ఉన్నారు. కుమారుడు కూడా ఒక మూలను కూర్చొని తన తండ్రిని చూసి ఏడుస్తూ ఉన్నాడు. కానీ కుమారుడు మూలన ఉన్న ఒక చెప్పుల మీద తన కనుదృష్టి పడింది. ఆ చెప్పులు ఎవరియో కాదు, తన తండ్రి ఒకరోజు తన స్కూల్కి తీసుకుని వెళుతున్న చెప్పులు. అప్పటికి ఆ చెప్పులన్నీ చివుకుపోయాయి, ఊడిపోయాయి. అంతేకాదు తండ్రి అప్పుడప్పుడు గొడుగు వేసుకొని వర్షం వచ్చినప్పుడల్లా కూడా తన కొడుకుని స్కూల్కి తీసుకుని వెళుతుండేవాడు. ఆ స్కూల్కి వెళుతున్నప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ కొడుకు తడిచిపోతాడేమోనన్న భయంతో ఆ గొడుగంతా కుమారుడికే వేసేవాడు, కానీ తండ్రి మాత్రం తడుచుకుంటూనే వెళ్ళేవాడు. ఆ మూలన ఆ చెప్పులు, ఆ యొక్క గొడుగును చూసిన కొడుకు ఒక్కసారిగా తన తండ్రి యొక్క జ్ఞాపకాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. నా నాన్న బ్రతికున్నప్పుడు చెప్పులు కొనుక్కోమంటేనే, నేను కొనుక్కుంటేనే బాగుంటుందని నాకు కొనిచ్చాడు. మా నాన్న అదే చెప్పుల మీద వెళ్ళాడు. నేనెక్కడైతే వర్షంలో తడిచిపోతానని ఆ గొడుగులో తాను తడిచి నాకు గొడుగేసేవాడు అని ఆ చెప్పులును ఆ గొడుగును చూసి గుండెలు బాదుకొని ఏడ్చాడు. ప్రియమైన వారలారా, ఒక్కొక్కసారి మన జీవితంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తన తండ్రి ఉంటే తన తండ్రి కాళ్ళు పట్టుకుని ఏడవాలని ఉంది. ఎందుకంటే తన తండ్రి ఇప్పుడు లేడు, బ్రతికి లేడు. తన తండ్రి ఇప్పుడు తన యొక్క చుట్టూ ఉన్న ఆ యొక్క పరిస్థితిని చూసి ఏ విధమైన చేతిలో కూడా మరి అతను బాగా లేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి చాలా బోరుమని ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు వెంటనే తన తండ్రి శవం దగ్గరికి వెళ్ళి తన మోకాళ్ళు వేసుకొని పశ్చాత్తాపడ్డాడు, నాన్న నాకు జోడులు లేకపోయినా, నీకు జోడులు లేకపోయినా నాకు షూ కొన్నావు, నేను తడిచిపోతున్నా నాకు గొడుగు వేశావు, కానీ ఇప్పుడు బ్రతుకుంటే నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలని ఉంది అని అనుకున్నాడు. కానీ ఆ కాలము ఇక లేదు. నేను ఒక మాట చెప్తున్నాను, ఈ రోజున ఈ లోకములో ఎవరి ప్రేమ కన్నా సరే తండ్రి ప్రేమ మించిన ప్రేమ ఈ లోకములో ఎవరికి లేదు. అందుకే ఈరోజు మీ తండ్రి మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా వెళ్ళి మీకు అన్ని విషయంలో మీ నాన్నగారికి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే రేపు ఒకరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి ఒకరోజు మీ దగ్గర వాళ్ళు ఉండకపోవచ్చు భవిష్యత్తులో. కనుక వాళ్ళ గూర్చి మీరు ఆలోచించండి. ఒక మంచి తండ్రిని మీరు కలిగి ఉన్నారు, తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీ దీర్ఘాయుష్మంతుడు అవుతావని
దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఒకవేళ ఇప్పుడే మీ తండ్రి మీ పక్కన ఉంటే ఈ ఫాదర్స్ డే రోజున మీ నాన్నగారికి వెళ్ళి వందనాలు చెప్పి థ్యాంక్స్ చెప్పండి. మీ నాన్నగారు మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తారు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.